విజయ గీతామృతానికి స్వాగతం. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఇంత అమూల్యమైన మన గీతా జ్ఞానాన్ని విచిత్రంగా మన మన భారతదేశంలోనే చాలా చిన్న చూపు చూడటం. కాబట్టి మనమందరం కూడా మరొకసారి ఈ సనాతన ధర్మాన్ని భారతదేశంలో రెపరెపలాడించడానికి కంకణ బద్దులమై ప్రతి ఒక్క వ్యక్తి కూడా ముందుకు రావాలి. ముఖ్యంగా మన కుటుంబాల్లో ఎందుకు భగవద్గీతను చిన్నప్పటి నుంచే ఎందుకు పిల్లల్లో వాళ్ళకి తత్వాన్ని బోధించట్లేదు? సృష్టికర్త పరమాత్మ. మనం ఒకసారి ఆలోచిస్తే కణ కణంలో కూడా పరమాత్మ ఉంటాడు, అణువులో కూడా పరమాత్మ ఉంటాడు. కాబట్టి అణువుల చేతనే ఈ యొక్క ప్రపంచం నడపబడుతుంది. చాలా మంది ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకుని విడిపోతున్నారు. అలాగే భార్య భర్త మీద సఖ్యత ఉండడం లేదు, స్నేహితుల మీద ఉండడం లేదు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆత్మ మీద భావంతో మార్కుల కోసం చదువుతూ ఎవడేదో అన్నాడని, టీచర్ ఏదో అన్నాడని చెప్పి వాళ్ళు చాలా నిరాశకు నిస్పృహకు లోనే. చాలా మీరు చెప్పింది చాలా చక్కగా వివరించారు. భగవద్గీత గురించి మీరు చెప్పింది 100% కరెక్ట్. ఈ గుణాలకు ఇంద్రియాలకు దొరకనటువంటి అద్వితీయమైనటువంటి ఒక శక్తి ఉన్నది, మనల్ని నడిపించే శక్తి. ఏ శక్తిని పట్టుకుంటే ఆ శక్తితో మనము ఐక్యమైపోతామో అలాంటి అద్భుతమైనటువంటి పరమాత్మ మనకు ఉన్నాడు. కాబట్టి మనం అందరం ఇప్పుడు నడుస్తున్నాం. నేను చెప్తా, మీరు వింటారు. వింటుంది ఎవరెంతకి? శ్రీనివాస్ గారి శరీరమా ఏంటి వింటుంది? ఆత్మ. ఆత్మ చాలా నిగూఢమైన రహస్యం. మాజీ సైనికులు, భగవద్గీత ప్రచారకులు శ్రీ శ్రీనివాస్ గారితో భగవద్గీతపై ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం. చాలా సంతోషం. ఈ భగవద్గీత మీద ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు, మీ అమూల్యమైన సమయాన్ని వీక్షకుల కోసం కేటాయిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ముందుగా మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా అదే విధంగా చాలా చాలా ధన్యవాదాలు. మంచి కార్యక్రమాన్ని తీసుకొని 10 మందికి ఉపయోగపడాలనేటటువంటి ఈ విజయ గీతామృతం అనేటటువంటిది అందజేస్తున్నందుకు మీకు మీ వెనుక ఉన్న సిబ్బందికి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రపంచానికి అంటే మతాలకు అతీతంగా భగవద్గీత జ్ఞానాన్ని పరమాత్ముడు మనకి ఎన్నో 5,000 సంవత్సరాల క్రితం మనకు అందించాడు కదా. కానీ ఎందుకు ఇప్పటికీ అది సామాన్యులకు ఎందుకు అది చేరువ కాలేకపోతుంది? చూడండి విజయ్ రెడ్డి గారు, మన భారతదేశము చాలా గొప్ప దేశం. ఒక ధర్మము అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది అప్పటి నుండి కూడా భగవద్గీత ఉన్నది. మనం 5,000 సంవత్సరాలు ఇట్లా అని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఈ 5,000 సంవత్సరాలే కాదు, మనిషి ఎప్పుడైతే పుట్టాడో అక్కడి నుండే స్టార్ట్ అయింది. అయితే కాకపోతే అప్పుడు శ్రవణము ద్వారా ఉండేది, పుస్తకాలు ఉండేవి కావు. గురుకులాలలో వాళ్ళు గురువులు చెప్పేవాళ్ళు, శిష్యులు వినేవాళ్ళు, అట్లా స్మృతి ద్వారా ఉండేది అనమాట. అయితే కాలగర్భంలో అది కలిసిపోయి కొన్ని చాలా చాలా పరిణామాలు రావడము, ఒక మంచి వాతావరణం రావడము, పుస్తకాలు పెన్నులు తయారు కావడము, వాటి ద్వారా రాసి పెట్టడం జరిగింది. అయితే ఈ గీత సనాతనమైనది అనమాట, చాలా పురాతనమైనది. అయితే మనకు ఇప్పుడు మనమేమనుకుంటున్నాం ఇది 5,000 సంవత్సరాల కింద ఉన్నది, అప్పటి నుండే ఇది తెలుస్తుందా అంటే అట్లా కాదు. ఇప్పుడు కృష్ణుడు రాముడు ఉన్నారంటే వాళ్ళకంటే ముందు కూడా ఉన్నది కదా, వాళ్ళకు కూడా గురువులు ఉన్నారు కదా. అంటే ఎప్పటిదో అన్నమాట. ఇది చాలా సనాతనమైనది, చాలా పురాతనమైనది. మిగతా మతాల్లో వాళ్ళు యొక్క మత గ్రంథాలని వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళు ప్రామాణికంగా తీసుకొని వాళ్ళ కుటుంబాల్లో మొదటగా వాళ్ళ యొక్క గ్రంథాలనే వాళ్ళు అభ్యసించేట్టు చేస్తారు. వాళ్ళు దాని తత్వాన్ని పిల్లలకు నరాన జీర్ణింపజేస్తారు. కానీ విచిత్రం ఏంటంటే ఇంత అమూల్యమైన మన గీతా జ్ఞానాన్ని విచిత్రంగా మన భారతదేశంలోనే చాలా చిన్న చూపు చూడడం. అదే విధంగా లేకపోతే మనకి ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టి మనం చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇంత అమూల్యమైన గీతామృతాన్ని మనం ప్రతిరోజు సేవిస్తున్నాం. మనం ఈ లౌకికమైన ప్రపంచాన్ని నుంచి, ఈ బాధల నుంచి మనం చక్కగా మనం డిటాచ్ అయ్యి ఉండి సాక్షిభూతుడిగా ఉంటూ ఎంతో అలౌకికమైన ఆనందాన్ని పొందుతున్నాం. కానీ ఆ ఆనందం అందరికి కూడా పంచాలనే ఉద్దేశంతో, అంటే ఎందుకు వీళ్ళు మన భారతదేశంలో ముఖ్యంగా మన కుటుంబాల్లో ఎందుకు భగవద్గీతను చిన్నప్పటి నుంచే ఎందుకు పిల్లల్లో వాళ్ళకి తత్వాన్ని బోధించట్లేదు ఇప్పుడు ఈ కాలంలో అన్నదే ప్రశ్న. అయితే నాకు నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నేనేమనుకుంటా అంటే భారతదేశంలో ఇది ఎక్కడనో లుప్తమైపోయింది అనమాట. అంటే సరిగ్గా అధ్యయనం చేయకపోవడం వల్ల, లేకపోతే గురు పరంపరలో భాగంగా దీన్ని సమగ్రమైన వ్యక్తులకు చేరకపోవడము,
ఆ చేరినప్పటికీ వాళ్ళు దాన్ని ఎవరు వినకపోవడం వల్ల వాళ్ళ ద్వారానే మళ్ళీ ముగిసిపోవడము ఇట్లా జరిగిపోయి ఉంటది అని అనుకుంటున్నాను నేను. అయితే అప్పుడు ఏమైందో మనకు తెలియదు. కృష్ణుడి టైంలో కూడా 4వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడనమాట, ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుహు సకాలేనేహ మహత యోగో నష్ట పరంతప. అరే ఈ యోగం అనేది చాలా నష్టమైపోయింది నాయన. ఒకప్పుడు ప్రతి రాజు, ప్రతి మనిషి, ప్రతి ఒక్కరు కూడా ఈ ధర్మాన్ని అవలంబించేవారు. కానీ కాలక్రమంలో ఇది నశించిపోవడం వల్ల అర్జున మళ్ళీ నీకు నేను చెప్తున్నాను అంటాడు కృష్ణుడు. అయితే అదే విధంగా ఈ కలియుగానికి వచ్చే వరకల్లా ఇంకా చాలా అంతరించిపోయింది. కాబట్టి మనమందరం కూడా మరొకసారి ఈ సనాతన ధర్మాన్ని భారతదేశంలో రెపరెపలాడించడానికి కంకణ బద్దులమై ప్రతి ఒక్క వ్యక్తి కూడా ముందుకు రావాలి. అసలు భగవద్గీత సామాన్యమైంది కాదండి. సామాన్యం అంటే అది ఒక అసామాన్యమైనటువంటి గ్రంథం. అది ప్రతి మానవుడు తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి భగవద్గీత నాలెడ్జ్ చాలా అవసరము. అది లేకపోవడం వల్లనే ఈ రోజు ప్రతి మానవుడు కల్లోలాలకు గురవుతున్నాడు. ఎందుకు అట్లా అవుతున్నాడు అంటే ప్రకృతి గుణముల చేత బంధింపబడతాడు జీవుడు. పరమాత్మ సంబంధం వల్ల ఏమైపోతున్నాడు, ముక్తుడైపోతుంటాడు. ఈ ప్రకృతి పురుష వివేకము లేకపోవడం వల్ల వాడు వివేకవంతుడుగా జీవించలేకపోతున్నాడు. అజ్ఞానంలో పడి కొట్టుమిట్టాడుతున్నాడు అనమాట. అయితే ఎప్పుడైతే జ్ఞానము కలుగుతుందో అప్పుడే వాడు సమగ్రంగా ప్రశాంతంగా జీవించడానికి అవకాశం ఉంది. కాబట్టి భగవద్గీత చాలా అవసరము. ఈ రోజు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి భగవద్గీత నాలెడ్జే ఫస్ట్ పెట్టాలని నా అభిప్రాయం. అది పెట్టాలని దానికి ఏం చేయాలంటారు మనం? అంటే కుటుంబ పరంగా దీన్ని మనం ఏ విధంగా ముందు తీసుకెళ్లాలంటారు? ప్రతి కుటుంబంలో కూడా అట్లీస్ట్ అంటే మనం ప్రతిరోజు కూడా ఈ వాట్సాప్ లోను లేదా సోషల్ మీడియా కానీ లేదా సినిమాల కోసం, సీరియల్స్ కోసం ఎంత సమయం వెచ్చిస్తామన్నది అందరికి తెలిసిందే. ఎందుకంటే సీరియల్స్ మీకు ఎన్ని ఉదయం సాయంకాలం దాకా సీరియల్స్ నడుస్తూ ఉంటాయి. అంటే చాలా మంది ఏమైనా చేద్దాం టైం లేదంటారు కదా, మాకు సమయం లేదంటారు. కానీ సీరియల్స్ తీసుకుంటే కనుక ఇప్పుడున్న చాలా పాపులర్, అంటే ప్రతి ఛానల్లో సీరియల్స్ నడుస్తూ ఉంటాయి. ఎందుకు నడుస్తున్నాయి? వాళ్ళు ఎవరు చూడకపోతే వాళ్ళు సీరియల్స్ వారు నిర్మించరు కదా. ఎందుకంత ఉధృతంగా నడుస్తాయంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళకి అదొక ఎడిక్షన్లో అయిపోయింది. కానీ దాదాపు ఒక 5-6 గంటలన్నా సరే ఈజీగా స్పెండ్ చేస్తారు. కానీ ఇంత అద్భుతమైన మహోత్కృష్టమైన భగవద్గీతను మనం ఎలా చర్చించుకుంటున్నాము, అలా చర్చ జరిగే విధంగా కనీసం ఒక అరగంట అన్నా సరే కేటాయిస్తే కనుక వాళ్ళ జీవితాల్లో ఎంతో అమూల్యమైన మనకు చాలా మార్పు వస్తుంది కదా. అంటే చాలా మంది ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకుని విడిపోతున్నారు. అలాగే భార్య భర్త మీద సఖ్యత ఉండడం లేదు, స్నేహితుల మీద ఉండడం లేదు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆత్మనిర్భర భావంతో మార్కుల కోసం చదువుతూ ఎవడేదో అన్నాడని, టీచర్ ఏదో అన్నాడని చెప్పి వాళ్ళు చాలా నిరాశకు, నిస్పృహకు లోనే చాలా అంటే వాళ్ళు బాధపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. సో వీటికి అన్నిటికీ ఒకే ఒక్క వన్ స్టాప్ సొల్యూషన్ ఏదో ఉందంటే అది భగవద్గీత మాత్రమే. కానీ ఈ భగవద్గీత తత్వం ఎందుకు దూరం అవుతుందంటే శ్లోకాల్లో ఉండిపోయాయి. అంటే నార్మల్గా మనం ఇప్పుడు మాడుతున్న భాష ఏదైతే ఉందో వాడుక భాష, అది కూడా చాలా మందికి అర్థం కాదు. కానీ గ్రాంధికం అయితే ఇంకా అర్థం కాదు. కానీ దానికన్నా మించి శ్లోకాల్లో ఉండడం వల్ల ఆ జ్ఞానం గుప్తంగా ఉండిపోయింది. కాబట్టి అందరూ కూడా శ్లోకాల్లో ఎవరు చదువుతారు? శ్లోకాల్లో నిక్షిప్తమైన అర్థం చేసుకొని చదవాలంటే చాలా సంక్లిష్టమైన పదాలు. ఆత్మ, పరమాత్మ, జీవాత్మ, తర్వాత ఏమో ఈ విషయాశక్తి అంటారు, తర్వాత ఏమో త్రిగుణాలు అంటారు, ప్రతి కర్మఫలం అంటారు, కర్మఫల త్యాగం. చాలా టెక్నికల్ గా ఈ పదాలు సంక్లిష్టంగా ఉండడం వల్ల చేరువవటం లేదా. ఈ మిగతా మత గ్రంథాల్లో తీసుకుంటే చాలా భాషను చాలా సరళంగా తీసుకొచ్చారు వాళ్ళు. చాలా సరళంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా, అంటే బాగా వాడు చదువుతున్న నిమిత్తం లేకుండా వాళ్ళకి ప్రతి అర్థమయ్యే రీతిలో పొందుపరిచారని చెప్పచ్చు వాళ్ళ మత గ్రంథాల్లో దాన్ని. కానీ ఇక్కడ చూసుకుంటే రెండింటి కంపేర్ చేసుకుంటే ఇది ఎందుకు అందట్లేదంటే శ్లోకాలు అర్థం కాకపోవడం వల్లే అందడం లేదంటే మీరేం చెప్తారు? అయితే మీరు చెప్పింది చాలా చక్కగా వివరించారు. భగవద్గీత గురించి మీరు చెప్పింది 100% కరెక్ట్. అయితే ప్రతి మానవుడికి ఇంద్రియములు ఉన్నాయి కాబట్టి వాడు ఏం చేస్తున్నాడంటే ఇంద్రియ విషయాలను మాత్రమే గ్రహిస్తున్నాడు. ఈ పరమాత్మ తత్వము అతీంద్రియం అన్నమాట, ఇంద్రియాలకు గోచరించదు. అయితే మన కండ్లు ఉన్నాయి కాబట్టి కంటికి కనబడాలి దేవుడు అని కోరుకుంటాడు.
ఈ కండ్లకు భగవంతుడు కనిపించే అవకాశము లేదు. అయితే మరి ఎట్లా కనిపిస్తాడంటే మనకు అందు గురించే సగుణోపాసనని పెట్టారనమాట. అంటే భగవంతుడు భక్తి పూజ ఇట్లా చేయడం వల్ల ఎదుగుతూ ఒక మంచి జ్ఞానాన్ని కలిగి మరి ఏమిటిది చివరి మనకు ఒక అంశం ఏమున్నది, దాన్ని ఎట్లా పట్టుకోవాలనే దానికి మన ఋషులు చేసినటువంటి వ్యవస్థ ఇది మనకు. అయితే ఈ వ్యవస్థలోనే మనం ఏమైపోయినాము, ఇరుక్కుపోయినాం అనమాట, ఇక్కడనే ఉండిపోతున్నాము. దీనిని అధిగమించాలంటే మనకు మంచి జ్ఞానులు, తత్వవేత్తలు, ఋషులు చాలా మంది ఉన్నారు మనకు చెప్పడానికి. వాళ్ళు చాలా విషయాలను మనకు చెప్పాలనుకుంటారు, కానీ వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు, వాళ్ళ విషయాలని ఎవరు గమనించరు. అట్లాంటి మహానుభావులు నాకు తెలిసి తెలంగాణలోనే చాలా మంది ఉన్నారు, భారతదేశంలో కోకొల్లలుగా ఉంటారు. అయితే తత్వజ్ఞానాన్ని సంపూర్ణంగా తెలిసిన వ్యక్తులు వాళ్ళు చెప్పాలనుకున్నా కూడా అలాంటి చెప్పడానికి అవకాశాలు లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది వినరు, ఎందుకంటే కనబడేది కావాలి, వాడికి ధనం కావాలి, లేకపోతే ధనానికి సంబంధించినటువంటి పూజలు కావాలి, ఇలాంటివి త్రిగుణముల చేత ఉన్నటువంటివే కావాలి. కానీ ఈ గుణాలకు ఇంద్రియాలకు దొరకనటువంటి అద్వితీయమైనటువంటి ఒక శక్తి ఉన్నది, మనల్ని నడిపించే శక్తి. ఏ శక్తిని పట్టుకుంటే ఆ శక్తితో మనము ఐక్యమైపోతామో అలాంటి అద్భుతమైనటువంటి పరమాత్మ మనకు ఉన్నాడు. కాబట్టి మనం అందరం ఇప్పుడు నడుస్తున్నాం. మనము అన్నాన్ని వండుకొని తినగలము, కానీ బియ్యాన్ని సృష్టించలేము కదా. మనము సృష్టికర్త పరమాత్మ. మనం ఒకసారి ఆలోచిస్తే కణంలో కూడా పరమాత్మ ఉంటాడు, అణువులో కూడా పరమాత్మ ఉంటాడు. కాబట్టి అణువుల చేతనే ఈ యొక్క ప్రపంచం నడపబడుతుంది. ఈ కలిపేట ఆయన పరమాత్ముడు, ఆయన కనబడడు, కంటికి కనబడకుండా ఉన్న శక్తి. అందుకోసమే మనకి ఎన్నో చెబుతున్నారు సార్. కాబట్టి ఇది ఎట్లా చేయాలనేటటువంటిది మనం ఆలోచిస్తే భగవద్గీత దగ్గరికి పోవాలి ఖచ్చితంగా. అక్కడికి పోకపోతే అసలు జీవితమే లేదు. భగవద్గీత తెలియకపోతే మనిషి జీవనము సాఫల్యము కాదు, అది అధోగతి పాలైపోతుంది అనమాట. కాబట్టి భగవద్గీత జ్ఞానమే జ్ఞానము అని కృష్ణుడు చెప్తాడు, చాలా దగ్గర చెప్తాడు. నన్ను పట్టుకోరు నాయన అని చెప్తాడు కృష్ణుడు ఇంకొకటి కూడా చెప్తాడు. ఆయన ఏదో గోపికలను లేకపోతే ఇట్లా అక్కడ ఇక్కడ రకరకాలుగా వింటుంటాం, అది తప్పుడు సమాచారం అన్నమాట. కృష్ణుడు చాలా ధర్మబద్ధంగా జీవించాడు. ఆయన జీవనము చాలా సరళము, చాలా కష్టపడి నేర్చుకున్నాడు విద్యని. ఆ నేర్చుకున్న విద్యని అమలులో పెట్టాడు, కాబట్టి ఆయన మహాత్ముడయ్యాడు. ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడిలాగా తయారు కావడానికి అవకాశం ఉన్నది, రాముడిలాగా తయారు కావడానికి అవకాశం ఉంది. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఆ భగవద్గీతని పట్టుకోవాలంటే వాడికి ఒక శక్తి ఉండాలి. నేను చాలా మందికి చెప్తుంటాను, నాయన ఏది పట్టుకుంటే అమృతమో, ఏది పట్టుకోకపోతే మృత్యువో, అది భగవద్గీత. అన్ని గీతలు పోయి ఆ గీతనే కలుస్తాయి. కాబట్టి ఆ గీత మీద మనం నిలబడాలని చెప్తుంటాను. మీరు పట్టుకున్నారు, ఓకే, మీరు పూర్వజన్మ సుకృతం ఉండుంటది. అంటే అనుష్ఠానించి, అంటే అనుభవించి చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. అంటే మామూలు పుస్తకాలు చదివేసి ఉన్న దాంట్లో ఆ శ్లోకం చదివి అర్థం చెప్పడం వేరే, కానీ దాన్ని నరాన జీవించుకున్న తత్వాన్ని నేను నుంచి బయటపడి ఆత్మానందం అనొచ్చు. విచిత్రం చూడండి, ఆత్మానందం అని పేరులో పెట్టారు. ఆత్మానందం, మనిషి ఆనందం పెట్టలేదు ఎక్కడ. ఆత్మానందం, ఆత్మ సంతృప్తి, ఆత్మ పరిశీలన, చూసారా, ఆత్మ న్యూనతాభావం, అన్నిటికీ ఆత్మ 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 అని యాడ్ చేశారు. అంటే దాంట్లోనే రహస్యం ఉంది. ఆత్మ కోసం తెలుసుకో, ఈ శరీరం నీది కాదు, నువ్వు శరీరం నుంచి విడిపడి నేను ఇప్పుడు కూడా ఉంటాను. శరీరం ఉన్నది, ఇది అశాశ్వతం, ఆత్మే శాశ్వతం. చాలా మంది చూస్తుంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు, అంటే ఈ మధ్య చూస్తే కనుక ఎక్కువ మంది సెలబ్రిటీస్ చనిపోతున్నారు. అంటే హార్ట్ అటాక్ అవ్వచ్చు, లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదా ఏదైనా. అది మనకి ఎలా ఉంటుందంటే, అయ్యో ఒక 4-5 ఒకేసారి మన న్యూస్ తెలిస్తే చాలా మంది మనసు వికలం అయిపోతుంది. కానీ తెలియకుండా చాలా మంది ప్రతిరోజు కూడా శరీరాన్ని విడిచిపెట్టేస్తుంటారు. కానీ వీళ్ళలో ఏదైతే ఉందో చాలా చాలా మరణం అనే దాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. మరణం కాదు అది, మనం పుట్టడం ఎంత సహజమో, పుట్టడం అంటే శరీరంలోకి ఆత్మ ప్రవేశించడం ఎంత సహజమో, ఈ శరీరం ఏదన్నా ఇంకా పనికిరాదు బాడీ అన్నప్పుడు మన ఆత్మ వేరే శరీరంలోకి వెతుక్కొని ప్రవేశించడం కూడా అంతే సహజం అన్న విషయం భగవద్గీత బోధిస్తుంది. భగవద్గీత చెప్తుంది. ఇంత అమూల్యమైన ఇది ఒక పరమరహస్యం చెప్పాలంటే. ఈ రహస్యం తెలిస్తే ఎవ్వరు కూడా ఈ మరణం అన్నదాన్ని అసలు వాళ్ళు భయపడరు. అసలు మరణం అన్నదాన్ని, అంటే అందరు భయపడేది మరణం కోసం కదా. మన అందరు ప్రతి ఒక్కరు ఎవడైనా సరే వాడు భయపడేది ఎవరన్నా ఉన్నాయంటే మరణం రాకూడదు నాకు అనుకో. కానీ అలాంటి భయంకరమైన ఆ మరణ భయం నుండి
మిమ్మల్ని కుక్కటి వేలతో కాదు, అది జస్ట్ అలా తీసేస్తుంది. కుక్కటి వేలతో పెగిలించడం చాలా బలంగా పెగిలించారు. కానీ భగవద్గీత మీరు కానీ చదువుకుంటే, తత్వాన్ని జీర్ణించుకుంటే, అరే ఈ శరీరం నీది కాదురా, నువ్వు సృష్టి ముందు కూడా ఉన్నావు, నువ్వు పుట్టలేదు అంటే నువ్వు పుట్టలేదు కాబట్టి నీకు మరణం ఎట్లా ఉంటుంది? జనన మరణాలు నేను నువ్వు నీది ఆత్మ అనేది ఎప్పుడు శాశ్వతం, అది నా అంశ, నా ద్వారా నువ్వు వచ్చావు అని ఎంత చక్కగా, అంత విపులంగా, అంత ప్రామాణికంగా చెప్పేదాన్ని కూడా వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. కాబట్టే నిరంతరం కూడా ఈ మరణ వేదంతో వాళ్ళు పాపం నిరంతరం కూడా ఈ భౌతిక ప్రపంచంతో మమేకం అయిపోయి, లేకపోతే మేము ఉండిపోవాలి, పర్మనెంట్ ఉండిపోవాలి అని చెప్పి ఆస్తి పోతున్నాం, కూడా పోతున్నాం, డబ్బు ఏది పోతున్నా సరే విపరీతమైన వాళ్ళు మానసిక వేదనకి గురవుతున్నారు, నలిగిపోతున్నారు. సో ఈ మరణం అనే దాన్ని సింపుల్ గా నీకు మరణం లేదని చెప్పేది భగవద్గీత. కానీ విచిత్రం చెప్పగలరా, మరణించేటప్పుడు భగవద్గీత వేస్తారు. మరణించేటప్పుడు పెట్టేది కాదు ఇది. నీవు పుట్టినప్పటి నుండి దీన్ని చక్కగా తెలుసుకొని, అంటే బాల్య వయసు నుండే తెలుసుకుంటే మనకు దాని గురించి సమగ్రంగా, దేని గురించి, మరణ భయం నుండి బయటపడడం చేసేదే భగవద్గీత. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం. సాంఖ్య యోగంలో 12వ శ్లోకం అదే ఉంది. నత్వే వాహం జాతు నాసన్నత్వన్నే మే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. మీకు కృష్ణుడి మాటలే వినిపిస్తాయి, కానీ ఆయన ఏం చేస్తుంటాడంటే, నీకు ఈ యొక్క గీతను కూడా తెలుసుకో, అదే విధంగా నీవు ఒక సద్గురుని కూడా ఆశ్రయించు. ఈ గీత యొక్క రహస్యం నీకు తెలియాలంటే ఎవరి దగ్గరికి పోవాలి? సద్గురువులను ఆశ్రయించాలి. ఎట్లా? నీకు మరణం లేదని నేను చెప్తున్నాను, హే అర్జున నువ్వు అనుకుంటున్నావు. ఇక్కడ మనం చాలా మంది ఏమనుకుంటారంటే, అది మహాభారతంలో అర్జునుడికి కృష్ణుడు చెప్పిండు, మనకెందుకు ఈ సంగతులు అని అనుకుంటారు. నో 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 నో. నేటి మానవుడికి కూడా చాలా అవసరమైన విద్య ఇది బ్రహ్మ విద్య, ఇది ఆధ్యాత్మిక విద్య, ఇది అక్షర విద్య, ప్రతి మానవుడు అధ్యయనం చేయాల్సినటువంటి విద్య. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీకు మరణం లేదు, నాకు మరణం లేదు, ఇక్కడ ఉన్న ఎవ్వరికి కూడా మరణం లేదు అని చెప్తున్నాడు ఆయన. ఎంత చక్కగా చెప్తాడు. మనము ఇంతకుముందు లేని వారిమి కాము, ఇప్పుడు ఉన్నాము, భవిష్యత్తులో కూడా లేకుండా పోము. మనము ఎప్పుడూ ఉంటాము, మనము ఎప్పుడూ స్థిరంగా ఉంటాము అని చెప్తున్నాడు. అట్లాంటి అభయాన్ని ఇచ్చేటటువంటి సనాతన ధర్మములో ఏదైనా పుస్తకము గాని, గ్రంథము గాని, అమూల్యమైన వస్తువు ఏదైతే ఉందో అది భగవద్గీత అనే. నేను ఎందుకు ఇలా చెప్పగలుగుతున్నానంటే, దీనికి కొంచెం సాధన చేసుకోవాలి. ప్రతి మనిషికి ఇది తెలుస్తుంది, తెలియదు అనేది కాదు. భగవంతుడు చాలా కరుణామయుడు, దయామయుడు. మన మీద ఎంత కరుణ కురిపిస్తాడంటే, బిడ్డా తెలుసుకోరా, నన్ను పట్టుకోనాయన అని చెప్తాడు ఆయన. మాటకి కరెక్ట్. ఇక్కడ నేను ఒక యాడ్ చేయాలి. మనం పట్టుకున్నాం కాబట్టి మనం మాట్లాడుకున్నాం అలాగా. దీనికి ఇంతకన్నా ప్రత్యక్షమైన నిదర్శనం ఇంకేమని చెప్పండి, ఇంకేం కావాలి చెప్పండి. పట్టుకున్నాం కదా. అయితే మనం ఇద్దరమే కాదు, ఈ ప్రపంచం మొత్తం కూడా ఆ ఆనందాన్ని అనుభవించాలి. పరమాత్ముడు శుద్ధ తత్వ ఆనంద స్వరూపుడు. జీవులు సుఖ దుఃఖాలు అనుభవిస్తుంటాయి. ఈ రోజు సుఖాన్ని అనుభవిస్తే ఇంకా కొద్దిసేపు అయితే దుఃఖాన్ని అనుభవిస్తాయి. సుఖ దుఃఖాలు జీవుడికి. ఆనందము పొందేవాడు పరమాత్మని పట్టుకున్నవాడే. ఆధ్యాత్మిక జీవనం అందు గురించి చాలా గొప్పది. మన ఋషులు చెప్పినటువంటి మాటలు ప్రజల్లోకి వెళ్ళడం లేదు. ఎందుకంటే చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఎవరైనా ఒకరు చెప్పిండ్రు అనుకో, ఇప్పుడు నాలాంటి వాళ్ళు చెప్పేవరకలా ఈయన ఒక సైనికుడు, ఈయనకేం తెలుసు అనే కాడికి వస్తుంది. ఉన్నది ఉన్నట్టు చెబుతున్నాం ఆయన. నేను అధ్యయనం చేస్తే ప్రతి ఒక్కడికి తెలుస్తుంది. నేను ఇంకొక విషయం ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నాను రెడ్డి గారు. ఏమిటంటే, కృష్ణుడు ఒక గృహస్థుడు, చక్కని సంసారం చేసిండు, రాజ్యపాలన చేసిండు, అన్ని కార్యక్రమాలని చక్కగా నిర్వర్తించిండు. ఒక తండ్రిగా ఉన్నాడు, ఒక అల్లుడిగా ఉన్నాడు, ఒక భర్తగా ఉన్నాడు. చూడండి కుటుంబంలో ఆయన ఎంత చక్కని పాత్ర పోషించిండు. అదే విధంగా ఆయన నేర్చుకున్న విద్య, ఆయనని మనం ఈ రోజు ఏమంటున్నాము? విశ్వగురువు అంటాం, మనం జగద్గురువు అంటాము. అయితే ఆయన ఎవరికి బోధించాడు? అర్జునుడికి బోధించాడు. మనం ఇట్లా కూడా తీసుకోవాలి. అంటే మనం ఇక్కడ ఎవరిని కూడా ఉద్దేశించి తప్పు ద్వారాని పట్టించడం లేదు. జస్ట్ ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. అట్లాంటి గృహస్థుడు ఇంకొక గృహస్థుడైనటువంటి అర్జునుడికి తెలియజేసిండు. అర్జునుడు కూడా గృహస్థుడు. కాబట్టి ఇట్లా భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఇది అందాలి. ప్రతి ఒక్కరికి ఆవశ్యకమైనటువంటి విద్య ఇది ఒకరి సొత్తు కాదు. పరమాత్మ అందరి వాడు. అయితే జీవుడు ఏం చేస్తుండంటే కొందరి వాడికి పరిమితం అయిపోతున్నాడు అనమాట. అయిపోయి నేను నాది అనేది తెచ్చిపెట్టుకొని దానికి కుంచుకొని ఇంకా దానికి అంటించుకొని అక్కడ కూర్చున్నాడు అనమాట వాడు. అట్లా కాకుండా కొంచెం బయటికి వస్తే ప్రపంచం అందమైనది. నేనని మీరు ఉటంకించారు.
నేను నుంచి బయటపడాలన్నారు ఇక్కడ. మీరు చెప్తున్నారు, నేను చెప్తున్నా, మీరు వింటారు. వింటుంది ఎవరెంతకి? శ్రీనివాస గారి శరీరమా ఏంటి? వింటుంది ఏంటి? ఆత్మ. ఇది చాలా 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 నిగూఢమైన రహస్యం. ఇది చాలా మంది అనుకుంటారు వింటుంది నా శరీరం అనుకుంటారు, కానీ ఇవన్నీ కూడా నీకు అటాచ్ అయి ఉన్నాయి. ఆత్మకి శరీరం వాహకంలా పనిచేస్తుంది. శరీరంలో ఆత్మ అనేది ఉందని చెప్పి ఇక్కడ ప్రూవ్ చేస్తున్నాం కదా మనం, అంతే కదండి. ఆత్మ ఉందని ప్రూవ్ చేస్తున్నాం ఇక్కడ. వింటుంది ఎవరు? నేను చెప్తాను ఇప్పుడు. వింటుంది శ్రీనివాస్ గారిలో ఉన్న ఆత్మ ఇప్పటిది కాదు, ఎక్కడి నుంచో ప్రయాణిస్తూ ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు ఉంటుంది, ముందు ఉంది, ఇప్పుడు ఉండే, తర్వాత కూడా అది పర్మనెంట్. అంటే ఇక్కడ దీనికి మరణం అంటే మరణం కాదు, శరీరం మనకి శరీరం ఏమవుతుంది? విచ్ఛిన్నం అయిపోతుంది, క్షీణించిపోతుంది. ఏదైనా క్షీణించిపోతుంది, సహజం. కానీ అందరూ కూడా చూస్తుంటే కనుక విపరీతంగా శరీర భావానికి అంటే శరీర తత్వాన్ని నుంచి బయటపడలేకపోతున్నారు. ఈ శరీరం నాది అనుకుంటున్నారు కాబట్టే నేను ఉండిపోవాలి, నేను శాశ్వతంగా ఉండిపోవాలి అని చెప్పి ఇవన్నీ కూడా అంటే వాళ్ళు ఒక బిల్డింగ్ చాలు కదా, కానీ 10, 20, 30 నిరంతరం కూడా వాళ్ళు అవన్నీ బరువు అని చేయట్లేదు. వాళ్ళకి నిరంతరం బరువు వేసుకుంటున్నారు. బరువు మోసి అరే ఆ బిల్డింగ్ అయిపోతుంది, ఈ బిల్డింగ్ అయిపోతుంది, ఈ ఆస్తి అయిపోతుంది అని చెప్పి నిరంతరం కూడా వాళ్ళు చాలా అంటే ఒక మానసిక ఆనందాన్ని కోల్పోయి ఈ శరీరం నాది, ఎందుకు వచ్చాను నేను ఇక్కడికి? ఆస్తులు సంపాదించుకోవడం కోసం వచ్చానా? వదిలేసి వెళ్ళిపోతున్నారు కదా, వెళ్ళిపోతున్నారు. ఎంత 1000 కోట్లు సంపాదించాలి, ఆస్తి 1000 కోట్లు అంట, మరి ఏం తీసుకెళ్ళట్లేదు కదా. తన శరీరంలో ఉన్న ఒక వెంట్రుకను కూడా తీసుకపోలేడు సార్ జీవుడు. అందుకోసమే పరమాత్మ ఏం చెప్తాడంటే, ఈ ప్రపంచముల అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఈ అజ్ఞానం అనేది పట్టుకోవడం వలన మనిషి చాలా ఆనంద స్వరూపుడైనటువంటి వాడు దాంట్లో అజ్ఞానానికి కనెక్ట్ అయిపోయి జంతువులలాగా ప్రవర్తిస్తున్నారు. అంటే ధనము సంపాదించడము తప్పు కాదు, కానీ ఎంత అవసరమో అంత సంపాదించండి. ఎక్కువ ఉంటే 10 మందికి పెట్టండి అని చెప్తుంది శాస్త్రం. పెట్టి తినండి అంటుంది, కొట్టి తినమని చెప్పడం లేదు. కాబట్టి ఈ అజ్ఞానం అనేటటువంటిది ఈ ప్రపంచానికి అజ్ఞానం అని పేరు సార్, పరమాత్మకు జ్ఞానం అని పేరు. మరి ఈ జీవుడు ఎక్కడ పోవాలనో వీడే నిర్ణయించుకోవాలన్నమాట. ఒక జీవుడిగా ఉన్నటువంటి మనిషి నేను అజ్ఞానం వైపు ప్రయాణం చేయాలన్నా, జ్ఞానం వైపు చేయాలన్నా, అంటే పరమాత్మని పట్టుకోవాలన్నా, ప్రకృతిని పట్టుకోవాలన్నా, 2 అవసరమే. కాబట్టి ఏం చేయాలి? రెండింటిని సమగ్రంగా దీన్ని అంటే ప్రపంచాన్ని సమగ్రంగా ఉపయోగించుకోవాలి. అదే విధంగా పరమాత్ముని ఉపాసించాలి. ఈ ఉపాసన జరగకపోవడం వలన ఉపాసన అంటే పరమాత్ముడి యొక్క ధ్యానము చేయడము, లేకపోతే అతని కొంచెం తపస్సు చేయడము, అంటే భగవత్ కార్యములు చేస్తూ అదే విధంగా ఒక సద్గురువుని ఎన్నుకోవాలి సార్. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటాం కాబట్టి చాలా మంచి విషయం చెప్పారు. మీరు చెప్పేది ఏది ఉందో, ఈ గురువు అనేది చాలా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. గురువుని సద్గురువు సార్ దొరకట్లేదు కాబట్టి, అంటే కనెక్ట్ అవ్వట్లేదు. గురువు కనెక్ట్ అయ్యంటే గురువు తీసుకెళ్తాడు, అలా వేలు పెట్టి నడిపిస్తాడు, అలా నడిపించి తను ఒక గురువులు అంటే మనం ఏమనుకుంటామంటే, ఇంకా ఒక గురువులని ఎవరికల్లా మనము కాషాయ బట్టలు గుర్తొస్తాయి, మనకు రుద్రాక్ష మాలలు గడ్డాలు గుర్తొస్తాయి. అట్లా తప్పు సార్. అంటే నేను వాళ్ళకు చాలా ప్రణామాలు చేస్తాను, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, వాళ్ళందరికీ నమస్కరించాలి. మన గురువులు చాలా ఋషి పరంపర. కానీ వాళ్ళలోనే కాదు, ఒక కృష్ణుడికి గడ్డం లేదు, మీరు బాగా గమనించండి. మరి అట్లాంటి గడ్డం లేనైనా కూడా చెప్పినప్పుడు మరి కొంచెం మనము మన మైండ్ ని కొంచెము, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి మనం కూడా టెక్నాలజీ తోటి ఆలోచించాలి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానేన తత్వదర్శినః. తత్వాన్ని దర్శించినటువంటి జ్ఞానులు భారతదేశంలో ఉన్నారు. మీరు ఈ భగవద్గీతని చదవండి, మీకు అర్థం కానప్పుడు మీరు ఏం చేయాలి? ఒక సద్గురువు దగ్గరికి వెళ్ళండి. సద్గురువు అంటే మన తెలిసినటువంటి మన తాతలు మన తండ్రులు పూర్వం ఇదే పని చేసేవాళ్ళు. వాళ్ళ పెద్దల దగ్గర కూర్చొని, నాయనా నాకు ఈ భగవద్గీత చదివితే అర్థమైతే లేదు, నేను ఏం చేయాలి? ఎవరిని ఆశ్రయించాలి? ధనమా బాగా సంపాదిస్తున్నా, హార్ట్ అటాక్లు వస్తున్నాయి, టెన్షన్లు పెరిగిపోతున్నాయి. మరి భగవద్గీత అనేది ఒకటి ఉంది. మరి ఈ ఆధ్యాత్మిక జీవనం ఏమిటిది? భారతదేశంలో మరి రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, రకరకాల దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు. నేను ఎవరిని ఆశ్రయించాలి, ఏమి చేయాలి అని ఆ పెద్దల దగ్గరికి పోయి మనం కూర్చొని అడగాలి. మంచిగా ఒక పూట టైం ఇవ్వాలి. మనం ఆ టైం ఇయ్యము, ఏమైనా చెప్తే దేవుడి గురించి చెప్తే ఓకే నెక్స్ట్ చూసుకుందాంలే అంటాం. అంటే కొందరేమో రిటైర్డ్ అయిన తర్వాత అంటారు. ఇది తప్పుడు సమాచారం అన్నమాట. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి.
మనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా సుభిక్షంగా బ్రతకాలంటే మనము భగవద్గీతని అధ్యయనం చేయాలి. అర్థం కాకపోతే తెలిసిన వాళ్ళ దగ్గరికి పోయి నాకు ఇది అర్థం కావడం లేదు, నేను ఏం చేయాలి అని అడిగితే వాళ్ళు తప్పకుండా చెబుతారని శాస్త్రమే చెప్తుంది. మనము ఎవరు చెప్పినా నమ్మినా నమ్మకపోయినా శాస్త్రం ప్రమాణం. గురువు గారిని అడిగిన తర్వాత గురువు గారు చెప్పేది కూడా కరెక్టా కాదా మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి, శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. ఆ శాస్త్రంలో చెప్పిన దానికి, గురువు గారు చెప్పిన దానికి, నేను అర్థం చేసుకున్న దానికి ఈ 3 కనెక్షన్లు కరెక్ట్ గా ఉన్నాయా లేవా? కనెక్షన్ కరెక్ట్ ఉంటే నేను కరెక్ట్ ఉన్నాను. అందుకోసము విశాలమైన జ్ఞానం ఉంది సార్ భారతదేశంలో ఉన్నటువంటి సుసంపన్నమైన జ్ఞానము నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడ వెతికినా లేదు. ఒక్క భారతీయుడి దగ్గరనే దొరుకుతుంది అది. అందుకోసం కదండి మన దగ్గరికి వచ్చి దోచుకొని ఆ జ్ఞానాన్ని సర్వనాశనం చేసినా సరే మనం ఆ వెలుగుతున్న ఆ చిన్న ఆ దీపం ఏదైతుందో ఆ దీపం ఇంకా అలా ఎంతో మంది కదా ఇంకా వెలుగు నింపుతుంది. ఆ దీపాన్ని ఆర్పేద్దామని ఎంతమంది ప్రయత్నం చేశారు, శతాబ్దాలుగా ప్రయత్నం చేశారు. కానీ ఆ జ్ఞానం అనే దీపం వెలుగుతుంది కాబట్టి మనం ఇలా మాట్లాడుకుంటున్నాం. ఇంకా మాట్లాడుకుని 10 మందికి పంచాలి ఈ జ్ఞానాన్ని, ఈ ఈ దీపాన్ని, జ్ఞాన దీపాన్ని ఇంకా 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 వెలిగించాలి. వెలిగిస్తే తప్పకుండా ఇప్పుడు మన ప్రయత్నం ఏదైతే ఉందో, చిన్న ప్రయత్నం ఏదైతే ఉందో, తప్పకుండా ప్రతి ఇంట్లో కూడా ఇలాగే భగవద్గీత కోసం చర్చించుకుంటే వాళ్ళొక అంతర్మథనం మొదలవుతుంది. అసలు ఏంటిది, అసలు దీనివల్ల ఏంటి ఉపయోగం ఉందో, ఎందుకు ఎంతమంది ఇలా చర్చించుకుంటున్నారు, ఎందుకు వీళ్ళు ఇంత సమయాన్ని కేటాయించి వాళ్ళు చాలా బిజీ లైఫ్ లో కూడా ఏంటి నా జీవితం, నేను ఎందుకోసం పుట్టాను, అసలు నేను ఇలాగే ఎందుకోసం పుట్టానని చెప్పి మీకు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన నుంచి మీకు నాంది పలికింది భగవద్గీత జ్ఞానాన్ని, జ్ఞానామృతాన్ని సేవించడానికి అదొక బీజం పడింది. సో మీరు ఎంతో అలౌకికమైన ఆనందాన్ని పొందుతున్నారు. సో ఈ ఆనందాన్ని 10 మందికి పంచే విధంగా మీరు అందరికి ఒక మార్గదర్శకంగా నిలిచి ఇలా మీలాగా ఎంతో మందిని కూడా ఆత్మస్వరూపుల్లో ఈ భగవద్గీత జ్ఞానాన్ని నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఎపిసోడ్ని ఇప్పుడు ఎండ్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని అద్భుతమైన భగవద్గీతలో ఎన్నో అద్భుతమైన అంశాలు, రహస్యాలు దాగున్నాయి. అదే మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఈ రోజు మరణం మీద మరణం అనే భయాన్ని నుంచి మనం దూరం చేసేది భగవద్గీత అనేది ఇప్పుడు ఈ చర్చలోంచి ఒక విషయం బయటకు వచ్చింది. మన నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం చేద్దామంటే అద్భుతమైన చర్చ చేద్దాం ఈ మరణం అనే దాని మీద. మనం వేచి చూడండి. చాలా అద్భుతమైన శ్రీనివాస్ గారితో ఒక్కొక్క ఎపిసోడ్, ఒక్కొక్క చర్చ కూడా అందరిలో కూడా ఆలోచింపజేసే విధంగా ఉండాలని మా ఈ ప్రయత్నం. చాలా చాలా సంతోషం శ్రీనివాస్ గారు. నేను కృష్ణ పరమాత్మకు చాలా చాలా రుణపడి ఉంటాను సార్. ఎందుకంటే ఆయన ఇచ్చిన జ్ఞానము చాలా అమోఘం అన్నమాట. దాన్ని మించి అది అనంతం అన్నమాట. అది దాన్ని మించినంత జ్ఞానం ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదు. దీంట్లోనే ఉంది. దీంట్లో ఎంత తోడుకుంటే అంత ఉంది సార్. ఇక తోడుకునేటోళ్ళు కావాలి, దాన్ని ఒడిసిపెట్టుకోవాలి. అలాగా ప్రతి ఎపిసోడ్ లో కూడా ఆ అమృతాన్ని మనం గ్రోలి ఒడిసిపెట్టుకునే ప్రయత్నం చేసి ఆ విధంగా అందరికీ అందిస్తే కనుక కొంతమందిలో అయినా సరే ఏంటి వీళ్ళు ఎంత చర్చించుకుంటున్నారు, దానివల్ల ఏదో ప్రయోజనం ఉండుంటది కదా అని ఒక ఆ బీజం పడితే కనుక, ఆలోచన అనే బీజం పడితే కనుక తప్పకుండా సరే అది వాళ్ళు జ్ఞానామృతాన్ని నింపే అవకాశం ఉంటుంది, ఆత్మజ్ఞానం తెలుసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి మా కోరిక, మా ఈ ప్రయత్నం. అందుకని మా ఈ ప్రయత్నానికి ఇలాంటి వాళ్ళు సహకరిస్తే అంతకన్నా ఆనందం ఇంకేముంటే చెప్పండి. మన జీవితానికి కనీసం ఒక మంచి ప్రయత్నం చేస్తాం చాలు అన్న ఆత్మసంతృప్తి. మళ్ళీ ఆత్మ వచ్చింది, ఆత్మసంతృప్తి. నేను చెప్తున్నా కదా, భగవద్గీత ఒక్కటి గట్టిగా చదివితే ఇంకా ఏ చదువుకున్నా కూడా మంచిగా అర్థమైపోతుంది. ప్రపంచం ఏంటిది, పరమాత్మ ఎవరు, నేనెవరు, ఇది అర్థమైన వాడికి ఇంకా ఏది తెలుసుకోవాల్సిన అది ఉండదు సార్. చాలా ఒక శ్లోకంలో చెప్తాడు సార్. నేను ఒక శ్లోకం చెప్పి ముగిస్తాను. భగవంతుడు చెప్తాడు 7వ అధ్యాయంలో 2వ శ్లోకం చెప్తాడు. జ్ఞానం తేహంస విజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. ఈ శ్లోకము ఒక్కటి చాలు సార్ భారతీయులందరూ తరించడానికి. అట్లాంటి జ్ఞానాన్ని ఇచ్చేసిండు సార్, మనందరికి ఇచ్చిండు ఆయన. నా ఒక్కడికి మీ ఒక్కరికి అని కాదు, ప్రపంచానికే ఇచ్చేసిండు అమృతాన్ని. అమృతం తాగండి అంటే మనం ఏం తాగుతున్నాం తెలుసా? నాకు అమృతం వద్దు, నాకు మృతమే మంచిగా ఉంది, నేను సస్తా బతుకుతా పుడతా సస్తా అంటున్నాము. చావు లేని స్థితిని పంచండి సార్ కృష్ణ పరమాత్మ. ఆయనకు దండం పెట్టాలి.
ఆయనని ప్రతినిత్యం కాదు అనుక్షణము మనకు స్మృతిలో ఉంచుకొని మనమందరము ఆ జ్ఞానామృతాన్ని తాగుతూ ఉండాలని కోరుకుంటూ, మీరు కూడా మంచిగా నాకు ఒక పెద్దన్నలాగా మంచి విషయాలను బయటికి తెప్పిస్తున్నారు. చాలా సంతోషం. ఈ విధంగా మంచి కార్యములు చేసే వాళ్ళకు లోటు ఎక్కడ ఉండదు అనమాట. పరమాత్ముడు అదే చెప్తాడు, మీరు మంచి చేస్తూ ఉండండి, మీరు మంచిగా చాలా బ్రహ్మాండంగా ఉంటారు. మీరు మంచి పని, ఈ నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. పెద్ద కష్టం నుండి కూడా మీరు బయటపడిపోతారు చిన్న పని చేయడం వల్ల. అట్లాంటి చిన్న పని మనకు కృష్ణుడు చెప్పినట్టు మనం చేస్తే పెద్ద భయం నుండి బయటపడతాం సార్. ఇది గీతామృతము. మరొకసారి మీరు కూడా ఇంత గీతామృతాన్ని పంచుతున్నటువంటి మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. చాలా చాలా మంచి విషయం ఈరోజు, చాలా ఆనందంగా ఉంది నాకు. తప్పకుండా మా ఈ ప్రయత్నం సఫలమవుతుంది. ఎంతో మందికి ఈ కనెక్ట్ అయ్యే అవకాశం, ఒకటి కనెక్ట్ అయ్యే చాలు. మన ప్రయత్నం మన సఫలమైన ఒక్కటి కనెక్ట్ అయ్యారు, లక్షల మంది మారవసరం లేదు. ఒక్కడి నుంచి వీరుడు ఒక్కడే సార్, వీరుడు ఒక్కడుంటే మీరు గాని నేను గాని ఇంకొక వ్యక్తి గాని పట్టుకొని ఉన్నారు సార్, ఉన్నారు. అట్లాంటి మహనీయులు ఉన్నారు. ఆ పెద్దలందరికీ నేను చెప్తున్నాను, వాళ్ళు మనని కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. పరమాత్మ అయితే ప్రత్యక్షంగా చూస్తున్నాడు. మంచి చేసేవాడికి ఎక్కడ లోటు ఉండదు. అలాంటి జ్ఞానులు మనకు ఇంకా సంపర్కంలోకి వస్తారు, వాళ్ళ జ్ఞానాన్ని కూడా మనకి ఇస్తారు. అందరి ఆదరాభిమానాలు, ప్రేమ, కరుణ, పరమేశ్వరుడి యొక్క కృప మన మీద చాలా ఉంటది. ఎందుకంటే ఆయన చెప్పిండు, నా గురించి ఆలోచించే వాడికి తక్కువేమిరా బిడ్డ అని చెప్తాడు. చాలా 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 సంతోషం.